శ్రీ వారాహి దేవియే నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ అమ్మ దయ వల్ల మనం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటున్నాను. నవరాత్రులు అనేవి ఆ అమ్మవారు మనకి ఇచ్చిన వరం అండి. అలాగే చాలా శక్తివంతమైన రోజులు కూడా. అందుకని ఈ రోజుల్లో కనుక అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం అతి శీఘ్రంగా కలిగి మన కోరిన కోరికలన్నీ కూడా ఆ అమ్మ నెరవేరుస్తుంది. అందుకని మీకు నవరాత్రుల్లో ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా నవరాత్రుల్లో 4వ రోజుకి వచ్చేస్తామండి. కలశం అఖండ దీపం లేకుండా నవరాత్రుల్లో ఆ అమ్మవారిని సింపుల్గా ఏ విధంగా పూజించాలి అనేది నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంతవరకు 3 రోజులకు సంబంధించిన పూజా విధానాలు, దీపాలు, నైవేద్యాలు, అలాగే మీకు వచ్చే సందేహాలు అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెబుతూ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. అన్నీ కూడా అందరం చేసుకునే విధంగానే సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి. మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో అయితే 4వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ఏ దీపం పెట్టాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, వేడితో పూజించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వారాహిదేవి గుప్త నవరాత్రిలో 4వ రోజు 2026 జూలై 18 శనివారం, చవితి తిథి ఉదయం 8:38 వరకు ఉంటుంది. ఈరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. అయితే మరి మనం ముందు రోజు పెట్టిన నైవేద్యాలు, పువ్వులు, ఇంకా దీపపు కుందులు అన్నీ కూడా తీసేయాలండి. అలాగే నేను అమ్మవారికి వేసినటువంటి మాలలన్నీ కూడా తీసేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు శనివారం కదా, శనివారం రోజున అమ్మవారికి వేసినటువంటి మాలలన్నీ కూడా తీసేయవచ్చు. ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి వేసినటువంటి గాజుల మాలను తీసేస్తున్నాను. అయితే ఈ గాజులు ఏం చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ గాజులు, ఈ మాలలో ఉన్నటువంటి గాజులు మీరు వేసుకోవచ్చండి. ఇంకా ఎవరికైనా ముత్తైదువులు వస్తే వారికి కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు. అలాగే అమ్మవారికి పసుపు మాలను కూడా వేశాను కదండి, పసుపు మాలను కూడా తీసేస్తున్నాను. దీన్ని కొద్దిగా వాటర్లో తడుపుకొని మీరు మంగళసూత్రాలకి అలాగే మొహానికి రాసుకోండి. కాళ్ళకు మాత్రం అసలు రాసుకోకూడదు. ఇంకా ఏమైనా పసుపు మిగిలినట్లయితే మీ మెయిన్ డోర్కి రాసి కుంకుమతో శ్రీం అని రాయండి. ఇదే విధంగా బీరువా పైన కూడా రాయండి. ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి. ఇంకా అమ్మవారికి సిల్వర్ పువ్వులు మాల వేశాను కదండి, అది కూడా తీసేస్తున్నాను. అయితే వీటిలో ఉన్న పువ్వులన్నీ కూడా తీసేసి మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అమ్మవారికి వస్త్రమాలను మాత్రమే ఉంచానండి. ఇదైతే నేను 9 రోజులు ఇలానే ఉంచుకుంటాను. ఇంకా ఎవరైతే పసుపు అమ్మవారిని పెట్టుకుంటారో ఈ రోజు పసుపు అమ్మవారిని మార్చుకోవచ్చండి. పసుపు అమ్మవారిని తీసేసి మళ్ళా కొత్తగా పసుపు అమ్మవారిని పెట్టుకోవచ్చు. అయితే పాత పసుపు అమ్మని వాటర్లో నిమజ్జనం చేసేయండి. ఇంకా అమ్మవారి దగ్గర నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాం కదండి, ఏమాత్రం నిమ్మకాయలు వడలిపోయినట్టు అనిపించినా వాటిని తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెట్టుకోండి. అయితే నేను పెట్టినవి బాగానే ఉన్నాయండి, అందుకని ఇవి నేను ఉంచేసాను. నేనైతే నిన్నటి పూజలో ఉన్నవన్నీ కూడా నేను తీసేసానండి. ఇలా మొత్తం అమ్మవారి దగ్గర నీట్గా చేసేసుకోవాలి. అయితే అమ్మవారిని కదపకుండా నీట్గా చేసుకోండి. అక్షింతలు ఏవైనా అమ్మవారి కింద పడిన పువ్వులు ఏవైనా ఉంటే మీరు తీయగలిగినవన్నీ కూడా తీయండి. ఒకవేళ తీయలేని పువ్వులు ఏవైనా, అక్షింతలు ఏవైనా ఉంటే అమ్మవారి వైపుకి తోసి వదిలేయండి, ఏమీ పర్వాలేదు. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా సుగంధ ద్రవ్యాలు ఏమైనా ఉంటే పూజలో అక్కడక్కడ వేసుకోండి. ఇప్పుడు పూజలో ఏం పెట్టాలో చూపిస్తాను. ముందుగా అమ్మవారికి ఈ రోజు నేను తులసి మాలను అయితే సమర్పిస్తున్నానండి. అమ్మవారికి తులసి మాల వేస్తున్నారేంటి అని తెలియని వారికి సందేహం అయితే రావచ్చు. అమ్మవారు సాక్షాత్తు వరాహ స్వామివారి స్వరూపం అండి. వరాహ స్వామివారి స్త్రీ రూపమే వారాహి అమ్మవారు. అందుకనే ఆ స్వామివారికి ఇష్టమైనవన్నీ కూడా మనం అమ్మవారికి కూడా సమర్పిస్తాము. ఒకవేళ మీకు తులసి మాల అందుబాటులో లేకపోయినట్లయితే మీకు దొరికిన పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. అమ్మవారు శంకు చక్రాలను కూడా ధరిస్తారు కాబట్టి అందుకని శంకు చక్రాలతో ఈ రోజు అమ్మవారిని అందంగా అలంకరించుకున్నానండి. అలాగే ఈ రోజు కామాక్షి దీపాలు, గజలక్ష్మి దీపాలు, వారాహి దీపాలు ఏమైనా పెట్టుకున్నట్లయితే వాటిని తీసి క్లీన్ చేసుకొని, అంటే శుభ్రపరచుకొని మళ్ళీ పూజలు అయితే పెట్టుకోవాలి. అలాగే ఈరోజు అమ్మవారికి తప్పనిసరిగా శంకు చక్ర దీపాలను అయితే పెట్టుకోండి. శనివారం కాబట్టి అందుకని తప్పనిసరిగా పసుపు పువ్వులతో, శంకు చక్ర దీపాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నేను వస్త్రమాలను అయితే ఉంచుకున్నాను కదండి, మీరు తీసేయాలనుకుంటే తీసేయవచ్చు, మళ్ళీ కొత్తది వేయవచ్చు. అయితే పాతదాన్ని ఏం చేయాలనంటే ఏదైనా పారే నీటిలో కలిపేయాలండి, లేదంటే ఏదైనా పచ్చటి చెట్ల పైన అయినా సరే వేసేయచ్చు. మీకు డౌట్స్ రాకముందే నేను అన్నీ కూడా చెప్తాను. అందుకని ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు పెట్టవలసిన దీపం నవరాత్రుల్లో 4వ రోజు శనివారం తమలపాకుల దీపం అయితే పెట్టాలండి.
ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఈ ఒక్క దీపం వెలిగిస్తే ముగ్గురు అమ్మల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మనం అనుకున్న పనుల్లో విజయం సాధించాలన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలన్నా తప్పకుండా ఈ దీపం అయితే పెట్టుకోవాలి. దానికోసం 6 తమలపాకులు అయితే తీసుకోవాలండి. 6 తమలపాకులు కూడా ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. దీనికి కాడలు ఉంటాయి కదండి, ఆ కాడల్ని చిదిమేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 6 ఆకుల్ని కూడా ఈ విధంగా నెమలి పింఛం వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుల పైన చందనంతో శ్రీ వారాహీదేవి అని రాయాలండి. ఎందుకంటే ఈ దీపాన్ని మనం వారాహీదేవి పూజలో వెలిగిస్తున్నాం కాబట్టి అమ్మవారి నామంతో ఈ దీపం కనుక వెలిగించినట్లయితే ఈ దీపం తాలూకు ఫలితం మనకి తప్పకుండా కలుగుతుందండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక మట్టి ప్రమిద పెట్టుకోవాలండి. మీరు పెట్టుకోవాలనుకుంటే ఇత్తడి కుందులు కూడా పెట్టుకోవచ్చు, కానీ దానికన్నా మట్టి ప్రమిద పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ వేసి తమలపాకుల కాడలు తుంచి పెట్టుకున్నాం కదండి, 6 తమలపాకుల కాడలు, అవి కూడా ఈ ఆయిల్లోనే వేసేయాలి. ఇంకా తర్వాత మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది పౌడర్ కొద్దిగా వేయండి, లేదంటే పచ్చకర్పూరం కొద్దిగా పౌడర్ చేసి వేయండి. ఈ విధంగా తమలపాకుల దీపం పెట్టుకోవడం వలన, ఆ కాడలు ఆ దీపంలో వేయడం వలన ఈ దీపం నుండి మంచి సువాసన వస్తుందండి. ఆ సువాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈ తమలపాకుల దీపం వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ విధంగా తమలపాకుల దీపం పెట్టుకోవాలండి. అలాగే ఒక చెంబుతో నీళ్ళు కూడా రోజు పెట్టుకోవాలి కదా, అది కూడా నేను పెట్టేసుకున్నాను. ఇంతేనండి, పూజలో ఇంకా ఎక్కువేమీ ఈ రోజు పెట్టలేదు, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. పూజలో అక్కడక్కడ పచ్చకర్పూరం పౌడర్ చేసి వేసుకోండి, చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏకాహారతితో మనం పెట్టుకున్న నిత్య దీపపు కుందులు ఉంటాయి కదండి, ఆ దీపపు కుందులు వెలిగించండి. అలాగే కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఎప్పుడు కూడా దీపం వెలిగించగానే ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత వినాయకుడి పూజను అయితే చేసుకోవాలి. వినాయకుడి పూజ మీరు రోజు ఎలా చేస్తారో ఆ విధంగానే చేసేసుకోండి. ఇంక తర్వాత పూజలో పెట్టిన తాంబూలం ఏం చేయాలి అక్క అని అడుగుతున్నారు. పూజలో మనం ఆకు, వక్క, పండు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకాలు ఇవన్నీ కూడా పెడతాం కదండి, అవన్నీ కూడా మనం ఉంచుకోవచ్చు. ఆ పళ్ళు పిల్లలకి ఇస్తే తింటారండి. ఇంకా మిగతావి ఆ పసుపు, కుంకాలు, గాజులన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆకులు, వక్కలు అవన్నీ కూడా పారే నీటిలో వదిలిపెట్టేయాలండి. మనం 9 రోజులు పూజ చేసుకునే నిర్మాల్యం అంటే పువ్వులు, ఆకులు, ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఒక దగ్గరే కలెక్ట్ చేసుకుంటే ఒకేసారి తీసుకుని వెళ్ళి పారే నీటిలో పెట్టడానికి వీలుంటుంది. కానీ చెత్తలో మాత్రం పడేయకండి, పారే నీటిలో కానీ లేదంటే చెట్లు మొదట్లో అయినా సరే పెట్టేయచ్చు. ఇంకా తర్వాత వారాహి అమ్మవారి పంచమ పూజ ఎప్పుడు చేయాలండి, ఎలా చేయాలి, ఈ కందదీపం ఎలా పెట్టాలి అని అడుగుతున్నారండి. అలాగే ఒక్కరోజు పూజ చేసుకున్న వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలని కూడా అడుగుతున్నారు. అయితే దీనికోసం సపరేట్గా వీడియో చేసి పెట్టానండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. నేను ఇక్కడ తమలపాకుల దీపం అయితే వెలిగించానండి. దీపం వెలిగించిన తర్వాత కొద్దిగా పసుపు, కుంకాలు సమర్పించి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పైన కూడా కొద్దిగా పసుపు, కుంకాలు, అక్షంతలు, పూలు వేసి ధూపం చూపించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈరోజు అమ్మవారిని తులసి దళాలతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే నాకు తులసి దళాలు అయితే దొరకలేదండి, అందుకని నేను ఈరోజు అమ్మవారిని పసుపు పువ్వులతో అలాగే గురివిందు గింజలతో అమ్మవారిని పూజిస్తున్నాను. మీకు దొరికినట్లయితే విడి తులసి దళాలు తెచ్చుకొని అమ్మవారికి ఒక్కొక్కటి సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి కవచం, అమ్మవారి సహస్రనామాలు, ద్వాదశ నామాలు ఇలా మీకు ఏమి వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. మాకు అసలు ఇవేమీ రావండి అని అనుకుంటే ఓం శ్రీ వారాహి దేవియే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఇలా కూడా మాకు కుదరదండి అని అనుకుంటే సెల్లో కానీ టీవీలో కానీ అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా పెట్టుకొని అవి వింటూ చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి అభిషేకం చేయాలనుకుంటే ఈరోజు చేయొచ్చండి. ఇంకా నవరాత్రులు పూజలు పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటో విగ్రహాన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు అని అడుగుతున్నారు. మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాం కదండి. మనం ఇంట్లో అమ్మవారిని పెట్టుకునే కదా పూజించుకున్నాము. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారిని అలా బయట పెట్టకూడదండి, మనం ఇంట్లోని పూజా మందిరంలోనే చక్కగా పెట్టుకోవచ్చు. మరి రోజు పూజ చేయాలా అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పూజ చేసుకోవచ్చండి. మీకు శుక్రవారం వీలైతే శుక్రవారం పెట్టుకోండి. పంచమి అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి పంచమి తిథి రోజున అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజ చేసుకోవచ్చు. మరి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచుకుంటే నాన్ వెజ్ తినచ్చా లేదా అంటే మనం పూజ చేసినప్పుడు నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినవండి. మిగిలిన రోజుల్లో తీసుకున్నా
పర్వాలేదు. మీకు వీలుంటే పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అమ్మవారిని మీ పూజా మందిరంలోనే పెట్టుకోండి. ఒకవేళ ప్లేస్ లేదండి మేము ఇంట్లో ఉంచుకోలేము అని అనుకుంటే అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని భద్రపరచుకొని ఒక ప్లేస్లో దాచిపెట్టుకొని మళ్ళీ ఎప్పుడైతే మీరు పూజ చేసుకుంటారో అప్పుడు బయటకు తీసి చక్కగా అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చండి. ఏమీ పర్వాలేదు. ఇంక తర్వాత కందదీపం రోజు వెలిగించాలని అడుగుతున్నారు. రోజు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే నవరాత్రుల్లో ఒక్కరోజు వెలిగించినా చాలండి. ఒకవేళ ఎవరికైనా కంద దొరకకపోయినట్లయితే ఏం చేయాలి, దేంట్లో దీపారాధన చేయాలి అనేవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పని చూడండి. తర్వాత అమ్మవారి ఫోటోకు పువ్వులు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది, పర్వాలేదని అడుగుతున్నారు. దీనికోసం చాలాసార్లు చెప్పానండి. అమ్మవారి ఫోటో చిన్నగా కదిలినా పర్వాలేదండి, కానీ అమ్మవారి ఫోటోని తీసి పక్కన పెట్టడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. చిన్నగా కదిలినా పర్వాలేదు. మామూలుగా మీరు ఎప్పుడు పువ్వులు ఎలా పెడతారో అలానే పెట్టండి. ఇంకా ఎవరైతే నవరాత్రులు మొదటి రోజు నుంచి చేసుకునేవారు 3 రోజులు మాత్రమే చేసుకుంటామని అనుకునేవారు ఈ రోజు అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలండి. మనకి 3వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారి పీఠాన్ని 3వ రోజున శుక్రవారం పూట కదపకూడదండి. అందుకని ఎవరైతే 3 రోజులు చేసుకుందాం అనుకుంటున్నారో వారు ఈ శనివారం రోజున అమ్మవారి పీఠాన్ని కదపాలి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన భూమిలో పండేటువంటి క్యారెట్లు అలాగే ద్రాక్ష పళ్ళు అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేస్తున్నానండి. దీంతో పాటుగా తప్పనిసరిగా అమ్మవారికి పానకం అనేది నివేదన చేయాలి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇక పూజ చేసినటువంటి కుంకుమ అది తీసుకొని నుదుటిన ధారణ చేసుకోండి. రోజు ఈ కుంకుమని బొట్టుగా ధరిస్తే చాలా చాలా మంచిదండి. ఏదైనా పనుల పైన బయటకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ బొట్టుని ధరించే వెళ్ళండి. అలాగే పిల్లలకి కూడా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బొట్టుని అయితే పెట్టండి. ఈ విధంగా నవరాత్రిలో 4వ రోజున అమ్మవారిని పూజించాలి. చాలా సింపుల్గా చూపించానండి. అయితే మనకి రేపు పంచమి తిథి అయితే రాబోతుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి. అయితే అమ్మవారి పంచమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా పూజలో పెట్టినటువంటి తమలపాకుల దీపం కొండెక్కిన తర్వాత ఈ తమలపాకుల్లో ఒక్క తమలపాకైనా సరే మీరు ప్రసాదంగా తీసుకోండి. మిగిలిన తమలపాకులన్నీ కూడా వాటర్లో ఆ నామాన్ని కడిగేసి ఆ తమలపాకుల్ని పారే నీటిలో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ పెట్టేయండి. ఇంకా దీపాన్ని మీరు వాష్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి వచ్చే సందేహం అండి ఇది. మనం భూమిలో పండేటువంటివన్నీ కూడా కాయగూరలు పెడతాం కదా, అవి పచ్చివి పెట్టాలా లేదంటే ఉడకబెట్టి పెట్టాలా అని అడుగుతున్నారు. మీరు ఎలా పెట్టినా పర్వాలేదండి. మీరు పచ్చివి పెట్టినా ఉడకబెట్టినవి పెట్టినా ఎలా పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. కానీ వాటర్తో కడిగి పెట్టాలండి. ఎందుకంటే దానికి మట్టి అది ఉంటుంది కదా, అందుకని బాగా కడిగి పెట్టండి. మీకు వీలుంటే కనుక ఉడకబెట్టి పెట్టండి. ఒకవేళ మాకు అంత టైం లేదని అనుకుంటే పచ్చివి పెట్టేసినా పర్వాలేదు. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రుల్లో 4వ రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించాలండి. ఈ వీడియో మీకు యూస్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వారాహిదేవి పంచమి పూజతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.